మా మనిషే గెలాలనేది రీతుకి, నా టీమే గెలాలనేది ప్రియకి. అది ఎలాగైనా గెలవాలి, ఆ గెలుపు మీద కోరిక, ఒక వ్యక్తులపై మమకారం, అది వ్యామోహంగా మారింది. ఆ వ్యామోహంగా మారి ఎదురు వ్యక్తులపై క్రోధాన్ని పెంచింది. ఆ క్రోధం అనేది వీళ్ళు బుద్ధి నశించేలా చేసింది. గెట్అవుట్ అని చెప్పేసి భరణీ గారిని పంపించింది. కొట్టకన్నా కొట్టేమని చెప్పి సుమన్ శెట్టిని అవుట్ అని చెప్పేసి తన కెప్టెన్ కాకుండా చేసింది. ప్రియా తాలూకా లక్ష్యం. జాయతో విషయాన్ పుంసః సంగాస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో ఉపజాయతే, క్రోధో ఉద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి భ్రంశః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక దానిపై ధ్యాస పెరిగితే ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి కామం వైపు, కోరికల వైపు తీసుకెళ్తాయి. కామం క్రోధం అంటే కోపాన్ని పెంచుతుంది. ఆ క్రోధం సమ్మోహం వ్యామోహాన్ని పెంచుతుంది. నువ్వే గెలాలి, మనమే గెలాలి, దానిపై వ్యామోహాన్ని. ఆ వ్యామోహంతో మతి భ్రమిస్తుంది. మతి భ్రమించాక బుద్ధి నశించి తప్పుడు దారిలోకి వెళ్లి తప్పుడు వ్యక్తులకి గెలిపించి ఈలే గెలిచారని చెప్పి నిజమైన వ్యక్తులకు బయటికి పంపించి బుద్ధి నశించేవాడు పతనం వైపు వెళ్తాడు. అందుకే నా బుద్ధి నశించింది కాబట్టి రీతు ప్రియ పతనం వైపు వెళ్ళి, అంటే ఇక్కడ ఏంటి పతనం అంటే జీవితంలోనే పతనం అని కాదండి, అక్కడ పర్టికులర్ ఆ టాస్క్ లో పతనం చెందారు కదా. ఇది అప్లై చేసుకోండి జీవితానికి.